స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యారాధన. నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకి అని అగ్నిస్వరూపం. శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు. ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు. 5గురు మాత్రం పూజలో ఉంటారు. పరమశివుడు, అంబిక, శ్రీ మహావిష్ణువు, సూర్యభగవానుడు, గణపతి. నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను, మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు. నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు, చుట్టూ నలుగురు ఉంటారు. ఈ నలుగురి అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేను. శివుడికి ముందు పువ్వు, గణపతికి ముందు పువ్వు, సూర్యుడికి ముందు పువ్వు, అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను. అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు. కానీ వారు షణ్మత స్థాపనాచార్యులు. ఈ 5టితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు. మరి